హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2కు గాను 750 వేకెన్సీస్ మెన్షన్ చేశారు. గ్రూప్ 2కి 750 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. సో ఈ వేకెన్సీకి సంబంధించి మనకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇప్పుడు నుంచి చూస్తే దాదాపు 100 డేస్ ఉన్నాయి నోటిఫికేషన్ రావడానికి. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నార్మల్గా ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుంది అని సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నట్లయితే మన ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఈరోజు మనం ప్రిలిమ్స్లో అదే స్క్రీనింగ్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి, వాటి మార్క్స్ వెయిటేజ్ ఎంత అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో అది మీకు ఆల్రెడీ తెలుసు, నార్మల్గా గ్రూప్ 2లో మనకి 3 ఫేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత సిపిటి. సో లాస్ట్ ఇయర్ 2024లో మనకి 1:100 రేషియోలో స్క్రీనింగ్ చేయడం జరిగింది. జనరల్గా అయితే 1:55 కానీ 1:50 కానీ తీస్తారు. సో మన రెండాటికి ప్రిపేర్ అయ్యి మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేషియో ఎంత ఉన్నా కానీ మనము క్లియర్ చేసే విధంగా ఉండాలి. సో అందుకని ఒక ప్రాపర్ ప్లానింగ్తో మన అప్రోచ్ ఉండాలండి. సో దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ తర్వాత సిపిటికి పిలుస్తారు. సిపిటికి 1:2 రేషియోలో పిలుస్తారు. సో మనకి ఇది అంటే మనకి నార్మల్గా గ్రూప్ 2లో ఉన్న ఎగ్జామ్ పేజెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ సిపిటి. ఇప్పుడు నార్మల్గా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకి 5 టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే 5 పార్ట్స్ ఉంటాయి నార్మల్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి టోటల్ 150 మార్క్స్ కండి. ఒక్కొక్క సెక్షన్ 30 మార్క్స్ ఈచ్ మాట. సో 30 మార్క్స్ ఈచ్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ చూసినట్లయితే మనకి జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ అంటే బోత్ ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. సొసైటీ ఉంటుంది. తర్వాత సొసైటీ, ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ సంబంధించి లేకపోతే స్కీమ్స్ సంబంధించి వెల్ఫేరిజం గురించి అన్ని మనకి సొసైటీ పేపర్లో ఉంటాయి. సో కంపేర్ టు ఆల్ ద సెక్షన్స్ సొసైటీ అనేది కొంచెం బ్రాడ్ ఏరియా. సమ్ టైమ్స్ అక్కడ మనకి బౌన్సెస్ రావచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకో సెక్షన్లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ ఇంకో సెక్షన్లో మనకి హిస్టరీ ఉంటుంది. సో మనకి దాదాపు 5 సెక్షన్స్ ఉంటాయండి. సో ఈ 5 సెక్షన్లో మనకి దాదాపు 150 మార్క్స్. సో లాస్ట్ ఇయర్ అంటే 2024లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో కట్ ఆఫ్ వచ్చేసి ఇట్ ఈస్ బిలో 20 అని చెప్పారు. సో పేపర్ అంత టఫ్గా వచ్చింది లాస్ట్ టైము. సో మనము ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలంటే స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చే మార్క్స్ కన్నా ఒక 10-15 మార్క్స్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువైతే మనకి సేఫ్టీ సైడ్ ఉంటుందని చెప్తా ఉంటారు. సో ఇక్కడ మనకి జాగ్రఫీ అనేది కోర్ సబ్జెక్ట్, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత హిస్టరీ. సో జాగ్రఫీ అండ్ హిస్టరీ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్. సొసైటీ అనేది ఒక బ్రాడ్ ఏరియా. కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేది చాలా డిఫరెంట్గా అడుగుతుంటాడు. అలాంటప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడతాము. సో ఇలాంటప్పుడు ఏ సెక్షన్స్ ఫోకస్ చేస్తే మంచిదంటే జాగ్రఫీ అనేది కొంచెం ఈజీ టు స్కోర్. అంతేకాకుండా ఈ జాగ్రఫీలో స్కోర్ బాగా వచ్చినట్లయితే మీరు క్లియర్ చేయడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరు రీజనింగ్ అండ్ అర్థమెటిక్, జాగ్రఫీ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ స్కోర్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో హిస్టరీ మీరు బాగా, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అంటే ఏన్షియంట్, మెడివల్ అంతా మోడర్న్ హిస్టరీ. సో హిస్టరీలో 3-4 క్వశ్చన్స్ కష్టం వచ్చినా కానీ మీరు జాగ్రఫీ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద స్ట్రాంగ్ ఉండి కరెంట్ అఫైర్స్ బాగా చేసుకుని హిస్టరీలో ఒక 60-70% యాక్యురసీతో ఆన్సర్ చేయగలిగినట్లయితే మీరు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే యూ నీడ్ టు కీప్ ద సోర్సెస్ మినిమం. మనం చదివే బుక్స్ కానీ రెఫరెన్స్ బుక్స్ కానీ తక్కువ పెట్టుకొని ఎక్కువసార్లు రిపిటేషన్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ మార్క్స్ ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటుంది అనమాట. సో స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత గ్రూప్ 2లో మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో మనకి ఎక్కువ మొత్తం 2 పేపర్స్ ఉంటాయి.
గ్రూప్ 2 లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, ఒకటి మార్నింగ్ సెషన్, ఒకటి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. గ్రూప్ 1 లో మార్నింగ్ పేపర్ అంటే మార్నింగ్ సెషన్ లో మనకి పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఉంటుంది. మధ్యాహ్నం పేపర్ లో మనకి ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ద ఏపీ ఎకానమీ. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి ఉంటాయి. సో ఈ మొత్తం కలిపి ఈచ్ సెక్షన్ వచ్చేసి మనకి 75 మార్క్స్. సో మనకి టోటల్ గ్రూప్ 2 మెయిన్స్ అనేది మనకి టోటల్ 300 మార్క్స్ కి. సో 300 మార్క్స్ లో మనం ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిగితే మనకి జాబ్ రావడానికి అంత స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో స్క్రీనింగ్ టెస్ట్ లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా పెద్ద తేడా ఉండదు. మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్ లో మాక్సిమం స్కోర్ రావాలన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ అని జస్ట్ స్క్రీన్ చేయడానికి మాత్రమే. సో ఇక్కడ మనకి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ అయితే ఏమైందంటే పేపర్ కొంచెం ఇట్ ఏమంది ఈజియర్ సైడ్ వచ్చినా కానీ చాలా మంది తొందరపడి ఏంటంటే ఫాస్ట్ గా చేయడం వల్ల కొన్ని నెగిటివ్ మార్కింగ్కి వెళ్ళారు. బట్ అదే విధంగా పేపర్ వస్తుందో రాదో పక్కన పెడితే మనం ఏంటంటే ఇవి అన్ని కోర్ సబ్జెక్ట్సే, ఈ 4 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్సే, ఏది ఇగ్నోర్ చేయకూడదు. 4 గంటల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ రావాలన్నమాట. సో కంపారిటివ్లీ ఏంటంటే మనకి పాలిటీ అనేది స్టార్టింగ్ సిలబస్ కాబట్టి అక్కడక్కడ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఆ కరెంట్ అఫైర్స్ మనం ఏంటంటే నార్మల్ గా ఏపీఎస్సి గమ్య మ్యాగజైన్ ద్వారా కానీ లేకపోతే పరిపూర్ణ మ్యాగజైన్ ద్వారా కానీ కవర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం పాలిటీలో ఉన్నవి కోర్ ఏరియాస్ అయితే ఏమున్నాయో వాటి మీద ఖచ్చితంగా మనకి స్ట్రాంగ్ గ్రిప్ అంటూ ఉండాలి. దాని తర్వాత హిస్టరీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ కొంతమందికి 75 కి 72 73 కూడా వస్తాయి. సో ఇట్లా రావాలంటే ఒక సోర్స్ పెట్టుకుని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సో హౌ మెనీ టైమ్స్ యూ రివైజ్ హిస్టరీ మోర్ దెన్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కరెక్ట్ ఆన్సర్స్ విల్ బి వెరీ హై. సో మీరు పేపర్ 1 లో మాక్సిమం స్కోర్ తెచ్చుకున్నట్టయితే సో అవుట్ ఆఫ్ 150 if you are getting score like 120 then your chances will be very high in clearing the exam. సో తర్వాత పేపర్ 2 కి వచ్చిన తర్వాత ఎకనామిక్స్ ఉంటుంది, కొంత ఎకనామిక్స్ లో వీక్ గా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేసుకోవాలి. అంతేకాకుండా న్యూస్ పేపర్ లో వచ్చే టర్మ్స్ అనే కోర్ టర్మ్స్ అన్నిటిని నోట్ చేసుకుని వాటి మీద రిపీట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఖచ్చితంగా ఏపీ బడ్జెట్ అండ్ ద ఇండియన్ బడ్జెట్ మీద స్పెషల్ ఫోకస్ ఇచ్చినట్లయితే మీరు మాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా సోషల్ ఎకనామిక్ సర్వే కూడా రివైజ్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ చేసుకోవాలి. వాటి ద్వారా మనము ఎకనామిక్స్ లో మాక్సిమం స్కోర్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చిన ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పుడు వైడ్ ఏరియానే, ఇది వస్తే అది రాదని కాదు. సో మీరు ఎంతో కొంత ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకుని దాన్ని రివైజ్ చేసుకోవాలి. దాంతో పాటు ఎక్కువ టెస్టులు రాయాలి. కరెంట్ అఫైర్స్ బాగా త్వరగా ఉన్నట్లయితే దెన్ యూ కెన్ గెట్ ద మాక్సిమం స్కోర్ ఇన్ ద గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. మీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎక్కువ మార్క్స్ వస్తే దెన్ యూ విల్ బి ఇన్ ద లిస్ట్ ఆఫ్ 1 to 2. సో 1 to 2 రేషియోలో మిమ్మల్ని సిపిటికి పిలుస్తారు అనమాట. సో సిపిటి క్లియర్ చేసినట్టయితే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇదండి నార్మల్ గా ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనము చదువుకునేటప్పుడు వెయిట్ తెచ్చుకుంటూ రావాలి. ఏవి కోర్ ఏరియాస్, ఏవి పెరిఫెరల్ ఏరియాస్. కోర్ ఏరియాస్ మీద ఫోకస్ కట్గా పెట్టుకుని మనం స్కోర్స్ అనేవి మాక్సిమం చేసుకుంటూ రావాలి. పెరిఫెరల్ ఏరియాస్ మీద కొంచెం తక్కువ ఫోకస్ పెట్టుకుని సో అలా అన్నమాట ప్లాన్ అనేది చేసుకొచ్చినట్లయితే మనకి స్కోర్స్ అనేవి బాగా వస్తాయి. అంతేకాకుండా ఏపీఎస్సి కరెంట్ అఫైర్స్ కోసం సత్యేంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఏపీఎస్సి గమ్యం అనే మ్యాగజైన్ కూడా తీసుకొచ్చారు. ఆ మ్యాగజైన్ లో మనకి ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అవుతాయి. అంతేకాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి పరిపూర్ణ మ్యాగజైన్ కూడా ఉంది. ఆ మ్యాగజైన్ లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కవర్ అవుతూ ఉంటాయి. సో అంతేకాకుండా గ్రూప్ 2కి సంబంధించి ఫౌండేషన్ క్లాసెస్ కూడా సత్యేంద్రలో స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.